ఈ పార్లమెంటు సభ్యుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న గురువారం రోజున చేర్యాల ప్రాంతాన్ని కొన్ని కార్యక్రమాల పేరు మీద హాజరు కావటం జరిగింది. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేర్యాల ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చినటువంటి పరిస్థితి ఉంది. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్పేసి దాని ఊసే లేదు. కనీసమైన పర్యటన కూడా 6 నెలలు గడిచింది చేర్యాల ప్రాంతానికి రాక. కనీసం మండల కేంద్రాలకు కూడా వచ్చే పరిస్థితి ఇవాళ పార్లమెంటు సభ్యునికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ చేర్యాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేర్యాల ప్రాంతంలో అనేక అక్రమాలు, అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి ఇంటికి 50,000 డిమాండ్ చేస్తున్నటువంటి, సొంత మనుషులను పెట్టుకొని 50,000 డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే సీసీ రోడ్లకు సంబంధించినటువంటిది చేర్యాల 4 మండలాలు టౌన్కు సంబంధించిన దాంట్లో 56 గ్రామాలలో సీసీ రోడ్లు ఇచ్చారు ప్రభుత్వం తరఫున. ఒక్కొక్క బిట్టుకు 10% కమిషన్. ఇవాళ లక్షకు 10,000 చొప్పున నిర్దాక్షిణంగా డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఉన్నది. ఇట్లాంటి పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ పథకాలలో ఇవాళ అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని కంట్రోల్ చేయకపోగా ఆయనను సపోర్టు చేస్తూ ఆయన ఇంట్లో చెక్కులు పంచుతానేటువంటి పేరు మీద ఇవాళ ఉన్నది. ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇల్లు అంటే అక్రమాలకు, అవినీతికి నిలయంగా ఉన్నటువంటి దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా జమ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది సరైనది కాదని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ తరఫున మేము కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఇది సరైనది కాదనేటువంటిది. ఎందుకంటే చేర్యాల అంబేద్కర్ సెంటర్లో ఎన్నికల సభ పెట్టినాడు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం గడిచింది. మరి నీ మాటకేమైంది? నీ విలువకేమైంది? మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నువ్వు గెలిచినావు. ఇవాళ ఎంపీకి ఏంటంటే చాలా మెజారిటీ తోటి గెలిచిన అనేటువంటి గర్వం ఉంది. మొదలు మేము ఎంపీ గారిని సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మొదలు మీ గర్వం తగ్గించుకోవాలి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, చేర్యాల ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. లేదంటే చేర్యాల ప్రాంతంలో తిరిగేటువంటి అర్హత ఎంపీ గారు కోల్పోతారు, కిరణ్ కుమార్ రెడ్డి కోల్పోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేసేటువంటి అవినీతి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో అవినీతి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తనకు అనుకూలమైనటువంటి మనుషులని ఇవాళ అధికారులుగా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతంలో చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, సీసీ రోడ్ల అవినీతి విషయంలో కానీ, అట్లనే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలందరినీ కూడా సమీకరణ చేస్తాం. ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తామని చెప్పేసి రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలలో మీకు అర్థమవుతుంది. మీకు ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థమైపోతుంది. ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉన్నది. రెవెన్యూ డివిజన్ కనుక మీరు ఈ లోపుగా స్థానిక ఎన్నికలు వచ్చే ముందు ప్రకటించకపోతే మీరు ఏ గ్రామాలలో కూడా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. దానికి ఈ కాంగ్రెస్ నాయకులు ఈ చేర్యాల ప్రాంతాన్ని మొత్తం విస్మరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటంటే గతంలో ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపేవారు. కానీ ఈ సంవత్సరం అసలు ఆ నీటి పూసేతకుండా కాలయాపన చేశారు. కానీ ప్రకటన మాత్రం ఇగొచ్చి అగొచ్చి అన్నట్టుగా ప్రజల్ని మోసగించి, రైతులను మోసగించే విధంగా ప్రకటన మాత్రం ఇచ్చారు తప్ప వీటిని వదలలేదు. ఇప్పటికైనా ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులు, కుంటలు నింపాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. దానితో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దండాలతోనే ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని ఐకేపీ సెంటర్ కానీ, సొసైటీ సెంటర్లో కానీ
ఒడ్ల కొనుగోలు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ తూనికలు కొలుతారు వాళ్ళు కూడా ఈ కాంట్రాక్ట్ చెక్ చేయకుండా వాళ్ళని వదిలేశారు. దాంతోపాటు ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్ నడిపే ఈ ఏపీఎంలు కూడా దాన్ని పట్టించుకోకుండా ఏదో తూతూ మంత్రంగా వచ్చిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈ మార్కెట్లో జరిగే ఖర్చులకు సంబంధించి ఈ కుమ్రేలి ప్రాంత ఏపీఎం కూడా ఈ ఖర్చుల గురించి ఇక్కడ మార్కెట్ నడిపే వాళ్ళే ఖర్చులు పెట్టాలి. కానీ అది కాకుండా మొత్తం తానే అన్ని ప్రతి మెటీరియల్ తీసుకొచ్చి చెక్కుల మీద సంతకాలు పెట్టించుకోపోయి బిల్లు తీసుకోపోయి అంటే కొన్ని వేలుగా అయితే లక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనంతటికీ ప్రధాన కారణం దానికి ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు వత్తాసు పట్టడం వల్లే అధికారంలో కూడా అవినీతి పెరిగింది. కాబట్టి దాన్ని వెంటనే అరికట్టాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓట్ల కొనుగోలు కింద ఎక్కడైతే అవినీతి జరిగిందో దాని మీద సమగ్ర విచారణ జరిపి రైతులందరికీ డబ్బులు రికవర్ అయ్యే విధంగా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.